వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. చక్కగా మనం సాధన తర్వాత కార్యక్రమంలోనికి వచ్చాం. పిఎస్ఎస్ఎం మూమెంట్ కి మన నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జ్ గా ఉంటూ సార్ ఎనలేని సేవలు అందిస్తున్నారు. 2022లో పత్రిజీ మహాసమాధి అయినప్పుడు కానివ్వండి, సుమారు వాలంటీర్స్ ఒక 100 మందిని తయారు చేసుకొని సార్ ఎక్కడ కార్యక్రమాలు ఉంటే అక్కడికి తీసుకువెళ్తూ ఆ సమయంలో అక్కడ చాలా అద్భుతంగా చేశారు. మొన్న రీసెంట్ గా సెప్టెంబర్ 30వ తేదీ నెల్లూరులో ఓపెన్ గ్రౌండ్స్ లో 5,000 మందితో అతిపెద్ద మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. మనకి ప్రతి సంవత్సరం జరిగే ధ్యాన మహాయాగానికి సార్ వెళ్ళిపోయినప్పటి నుంచి మనకి చైతన్య జ్యోతితో మాస్టర్ వచ్చి మనకి సార్ వచ్చినట్లుగా అప్పుడు ఇప్పుడు వస్తున్నారు. అలా చైతన్య జ్యోతి రథయాత్రలో ఇన్ఛార్జ్ గా ఉండి సార్ 41 days మన అన్ని చోట్లకి తిరిగి అందరినీ ఆహ్వానించారు. సుమారు 650 పిరమిడ్ సెంటర్స్ ని సందర్శించారు. అనేక సేవా కార్యక్రమాలు, మెగా శాకాహార ర్యాలీలు కానివ్వండి, పిరమిడ్ నిర్మాణాలు కానివ్వండి, తిరిగా పాల్గొంటూ అందరినీ చైతన్యపరుస్తూ వారి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇంత అద్భుతమైన వ్యక్తిని ఈ రోజు మనం కలుసుకోబోతున్నాము. నమస్తే సార్, వెల్కమ్ అండి. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా మహేశ్వర మహా పిరమిడ్ కూడా ట్రస్టీగా కూడా ఉన్నారు సార్. సార్ నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుందాం ఈ రోజు. తప్పనిసరిగా అద్భుతమైన ధ్యానమే మనదంతా కూడా. పత్రిజీ మార్గదర్శకంలో మనమందరం ఉన్నాము అంటే ఒక అద్భుతమైన జ్ఞానం ఉన్న వాళ్ళం మనం. ఎంతో జ్ఞానం అంటే లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పత్రిజీ డైరెక్షన్ లో ఉన్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు మనం తెలియజేసుకుందాం. వారు అందించినటువంటి జ్ఞానాన్ని మనము ఒక్కొక్క మాస్టరు మన యొక్క అనుభవాలు అయితేనేమి, స్వ అనుభవాలు అయితేనేమి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనము ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి కూడా కొన్ని మన అనుభవాల ద్వారా మనము చాలా వరకు మనం తెలుసుకుంటూ జర్నీ చేస్తున్నాం. ధ్యానం ద్వారా అనుభవాలు, భౌతికమైనటువంటి అనుభవాలు, ఈ యొక్క సమాజంలో అనుభవాలు, మన యొక్క ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కలిసి ఎవరైనా శీఘ్రంగా ఉద్ధరించుకుంటున్నారు అంటే అది ఓన్లీ పిఎస్ఎస్ఎం మాస్టర్స్. ఎందుకంటే భౌతికమైనటువంటి ప్రాపంచిక వ్యవహారాలలో కూడా మనము అవగాహన కలిగినటువంటి వాళ్ళని, ఇంకా అసలైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో మనము ఉన్నతంగా ఉద్ధరించుకోబడుతున్న వాళ్ళం. ఆ రెండు విధానాలు కలిపితేనే మనల్ని మనము పూర్తిగా సరి అయినటువంటి ఆత్మ జ్ఞానము, ఆత్మ చైతన్యంతో ఉద్ధరించుకుంటున్న వాళ్ళం అవుతాం. పత్రిజీ మనకు అందించినటువంటి గోల్డెన్ ఒక ప్లాట్ఫామే ఇదన్నమాట. ఈ మార్గంలోనే మనమందరం కూడా ఉన్నాం. నేను ధ్యానంలోకి రాకముందు పూజలు ఎక్కువ చేసేవాడిని. అక్కడి నుంచి ఎన్నో దేవాలయాలు, అష్టాదశ శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు, అనేక క్షేత్రాలని దర్శించడము, దేవుడు అక్కడున్నాడు, ఇంకా ఇంకొక చోటు ఉన్నాడు అని అనేక దేవాలయాలు సందర్శిస్తూ తృప్తి చెందక దేవుణ్ణి ఇంకా ఎన్ని గుడులు తిరగాలి, ఎన్ని చేయాలి, ఇంకా ఎప్పుడు నాకు తృప్తి కలుగుతుంది అన్నంత తపనతో ఉండేవాడిని. ఇంకా కూడా జపాలు చేసేవాడిని. పూజలు అయితే, స్తోత్రాలు అయితే ఎంతో మంది దేవుళ్ళకి స్తోత్రాలు చెప్తుండేవాడిని. అలాగా పూజలు, జపాలు కూడా ఎక్కువ చేసేవాడిని. ఆ తర్వాత ఇంకా ఇవి కాదని, భక్తి కాదు, ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి జ్ఞానం పొందొచ్చని అనేక సొసైటీస్ గురించి స్టడీ చేశాను. మొదటగా ఓం శాంతి సొసైటీ ఏంటి, వాళ్ళ విధానము అంటే ఆధ్యాత్మికం అనేది ఇక్కడ ఉందా, వీటి ద్వారా జర్నీ చేద్దామా,
లేదంటే హార్ట్ఫుల్ మెడిటేషన్ చేద్దామా అనేసి వాళ్ళ గురించి, లేదంటే ఇంకా రామచంద్ర మిషన్ అయితేనేమి, ఇస్కాన్ అయితేనేమి, ఇలాగ అనేక సంస్థలతో కూడా నేను అవగాహన తెచ్చుకోవడం అయితే జరిగింది. కానీ అక్కడెక్కడ కూడా నాకు కొంచెం తృప్తి కలగలేదు. తర్వాత పిరమిడ్ లాంటి టోపీలు పెట్టుకున్నటువంటి కొంతమంది వాళ్ళు నేను చూడడము, వీళ్ళు ఎవరు ఏంటి అన్న దాని మీద నేను పరిశీలించడము, వాళ్ళ ద్వారా ఈ పత్రిజీ పరిచయం అవ్వడము, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లోకి రావడము, అసలు ఈ యొక్క మూవ్మెంట్ విధి విధానాలు ఏంటి అనే దాని మీద కొంత నేను అవగాహన తెచ్చుకోవడము, పత్రిజీ మార్గదర్శకంలో ఉన్నటువంటి ఎంతో మంది మహానుభావులు మాస్టర్స్ నిస్వార్థంగా ఎంత సేవా దృక్పథంతో జ్ఞానాన్ని పంచుతున్నారో వీరందరినీ కూడా చాలా వరకు నేను తెలుసుకోవడము, వారందరూ అందించిన జ్ఞానము, పత్రిజీ అపారంగా అందించినటువంటి సరైన జ్ఞానము, వీటి యొక్క విలువలు తెలుసుకున్నాను ఫస్ట్ నేను. అంటే ఏదో ఒక లిమిటెడ్ అయినటువంటి జ్ఞానంతో అంతటితో ఉండిపోదాము అనే తత్వం కాకుండా, ఎంతో మంది ఈ భూమి మీద, ఈ భూలోకమే కాదు, ఈ దివ్య లోకాల్లోనూ ఊర్ధ లోకాలలో ఉన్నటువంటి మహానుభావులు వాక్యం ద్వారా, ఛానలింగ్ ద్వారా ఇచ్చే సందేశాలను కూడా ఒక భూమి మీద ఉన్నటువంటి రాసిన కొంత మహానుభావులు రాసిన గ్రంథాలతోనే లిమిటెడ్ కాకుండా ఎన్నో వేల కోటాను కోట్ల లోకాల నుంచి వస్తున్నటువంటి సందేశాలను కూడా ఒక పుస్తక రూపంలో తయారు చేసి, ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ ఎవ్రీథింగ్ ఇది ఒక స్వాధ్యాయం ద్వారా ప్రతి ఒక్కరూ ఈ అపారమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని అద్భుతంగా ఎదగాలి అనే పత్రిజీ ఒక సంకల్పము ఎంత ఉన్నతమైనదో నేను తెలుసుకున్నాను. ఆయన అంతటి పరమాత్మ స్థితి కలిగిన వారు కాబట్టి అంతటి అపారమైనటువంటి ఈ యొక్క యూనివర్స్ లో ఉన్నటువంటి ఒక శక్తి అంతటిని కూడా ప్రతి ఒక్కరము అందరం తెలుసుకుందాం అనేటువంటి ఒక భాగ్యము, ఒక అవకాశము కల్పించడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ను వారు స్థాపించడము, ఈ యొక్క మూవ్మెంట్ లో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా జ్ఞానాన్ని ధ్యానం చేస్తూ ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి ఇంత గొప్పటి మార్గాన్ని మనకి కలుగజేశారనే సత్యాన్ని నేను తెలుసుకున్న తర్వాత మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పత్రిజీ మార్గదర్శకంలో నేను కూడా ఒక మాస్టర్ గా రావడము నిజంగా నాకైతే ఈ జన్మలో ఒక గొప్ప భాగ్యంగా నేను అనుకుంటున్నాను. ఇంతటి గొప్ప ప్లాట్ఫామ్ లో మనమందరం ఉండడము, ఎన్నో జన్మలలో మనం చేసుకున్నటువంటి తపన, కోరిక ఈ జన్మలో తీరింది. అనేక జన్మలు మనము తీసున్నాం. అన్ని జన్మలలో మనము అనుభవించిన స్వ అనుభవాలలో మనకి కొన్ని కోరికలు ఉంటాయి. నిజంగా మనమందరం పరమాత్మలు అయిపోవాలి, దీనికి సరైనటువంటి మార్గం కావాలి, ఎవరు మనకి ఆ మార్గాన్ని అందించే గురువుగా, దేవుడుగా ఎవరున్నారు, సరైనటువంటి ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఆత్మజ్ఞానం ఉన్న ఉద్ధరించుకోబడుతున్నటువంటి దేవుళ్ళందరూ ఉన్నటువంటి ఆ దేవ లోకమైనటువంటి ఆ యొక్క మాస్టర్స్ తో నేను కూడా ఒకడై ఉండాలి అనే ఒక కోరిక మనకి ఎన్నో జన్మలలో ఉండింది. అది అలాంటి కోరిక ఉన్నటువంటి మనమందరము ఏ గూటి పక్షులు ఆ గూటికి వచ్చినట్టుగా మనమందరము పత్రిజీ మార్గదర్శకంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉంటూ లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్ విధానంలో ధ్యానం చేస్తూ సులభమైన సున్నితమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చుంటే
అన్నిటికంటే ఉత్తమంగా శీఘ్రాతి శీఘ్రంగా ఉద్ధరించుకోవచ్చు అనే సత్యాన్ని మనకు కలుగజేశారు పత్రిజీ. దాంతో పాటు ధ్యానము ఒక్కటే సరిపోదు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే అని స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అనే గొప్ప 3 రత్నాలని పత్రిజీ మనకి అందించడం అంటే, ఆ రత్నాలలో ఆ త్రిరత్నాలలో ఉన్నటువంటి ఎంతో అపారమైనటువంటి లోతైనటువంటి విధి విధానాలు మనము ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో ఈ వాటి మీద మనం సాధన చేస్తూ మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి ఎంతో మార్గం మనకి ఏర్పడింది. ఆ మార్గంలో మనము జర్నీ చేస్తున్నాం మాస్టర్స్. అంటే నేను స్వయంగా కొన్ని పరిశీలించి అవగాహన చేసుకునేది ఏంటంటే, ఎన్నో పూజలు చేశాను, స్తోత్రాలు గంటల తరబడి చేసేవాడిని. తర్వాత ఎన్నో దేవాలయాలు, అష్టాదశ శక్తి పీఠాలు సందర్శించడం, ఎన్నో దేవస్థానాలన్నిటి కూడా నేను అదే పనిగా నా కార్ తీసుకోవడము, ఫ్రెండ్స్ ఒక నలుగురు తీసుకోవడము, మొత్తం తిరిగేయడం పనిగా ఉన్నది. అంటే ఒకానొక సందర్భంలో నాకు ఆ గుడులు సందర్శించే మా సమయం దొరికింది. ఆ సమయంలో మొత్తం కూడా నేను కాలక్షేపం చేయకుండా గుళ్ళు తిరిగేవాడిని. అక్కడెక్కడ దొరకంది మళ్ళా అనేక సంస్థలలో నేను స్టడీ చేసి తెలుసుకోలేంది ఒక పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో తెలుసుకోగలిగాను. అంటే నేను తెలుసుకున్నంత వరకు ఒక్కొక్క ప్లాట్ఫామ్ లో ఒక క్రమశిక్షణ బాగా ఉంది. ఒక సొసైటీలో సేవా దృక్పథం బాగా ఉంది. ఒక సొసైటీలో ప్యూరిటీ బాగుంది. ఒక సొసైటీలో భక్తి బాగుంది. ఒక సొసైటీలో పబ్లిసిటీ బాగుంది. ఇలాగా అనేక సొసైటీలో అనేక విధానాలు వాళ్ళు కొనసాగిస్తూ ఆ లిమిటెడ్ ఈ మన యొక్క విధి విధానాల్లోనే ఉండాలన్నారు. కానీ ఇవన్నీ కలిపినటువంటి సొసైటీ ఏమైనా దొరకద్దా అని నేను ఆలోచించినప్పుడు అప్పుడు పత్రిజీ మార్గదర్శకంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దొరికింది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అన్ని రకాలు కలిపినటువంటి మనకి కావలసిన మనం కోరుకున్నటువంటి ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనకు ఉన్నాము అంటే ఇదే ఒక గొప్ప విశేషము. ఇంతటి సరైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలో మనమందరం ఉన్నామంటే ఇదే గొప్ప విశేషమైనది. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ లో మనమందరం ఉన్నప్పుడు మనం ఎంత అవగాహనతో, ఎంత జ్ఞానముతో, ఎంత క్రమశిక్షణతో, ఎంత సేవా భావంతో, ఎంత పరమాత్మ స్థితిలో మనమందరం ఉండాలి. పత్రిజీ మనకి ఆయన ఒక జీవించిన ఆయన ఒక విధి విధానాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ప్రతిదీ ఆయన ఒక పరమాత్ముడుగా మనతో ఉంటూనే మనల్ని అలాగా నడిపించాడు. కానీ దాన్ని మనం ఎంతవరకు ఆయన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆయనలాగా మనం బిహేవ్ చేస్తున్నాం అన్నది మనమే విశ్లేషించుకోవాలి. ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినటువంటి ఏ ఒక్క ధ్యాని అయినా, ఏ మాస్టర్ అయినా కూడా ముందు పక్కన వాళ్ళని విశ్లేషించడం కాదు, మనల్ని మనము విమర్శనాత్మకంగా విశ్లేషించుకొని మనలోని సరికాని భావనలు, సరికాని ఆలోచనలు, చేష్టాలు, సరికాని మాటలు ఏమైనా ఉన్నాయా అవి సరి చేసుకోవడానికి మనల్ని మనమే విమర్శనాత్మకంగా విశ్లేషించుకొని సరి చేసుకుని మన యొక్క ఆత్మ ఉద్ధరణ కోసము మనమున్నటువంటి సంఘంలో వారితో కలిసి మనమందరం జర్నీ చేయడము ఒక గొప్పది.
అలాంటి స్థితిలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మనం తయారవ్వాలి మాస్టర్స్. ఒక్కొక్క మాస్టర్లో ఒక్కొక్క లాంటి జ్ఞానం ఉంటుంది. ఏ ఒక్కరో ఇద్దరో లేదంటే ఒక 10 మందిని ఫాలో అవ్వకుండా వందలాది మంది మాస్టర్స్ నుంచి ఎంతో అనేక సొసైటీలు అనేక హిమాలయ యోగులైతేనేమి అనేక పీఠాధిపతుల నుంచి అపారమైనటువంటి జ్ఞానాన్ని మనము తీసుకునే భాగ్యము పత్రిజీ మనకి కలుగు చేస్తున్నారు. అంతటి గొప్ప అయినటువంటి మార్గము, అంత గొప్ప అయినటువంటి సంపాదించే యోగ్యత మనం కలిగి ఉన్నాం. మనం ఎక్కడికెక్కడికో పరుగులు ఎత్తకుండా మన దగ్గరికే వారందరూ కూడా వచ్చి మనకి జ్ఞానం ఇచ్చే ఏర్పాట్లు పత్రిజీ మనకు కలుగు చేస్తున్నారు. దాన్ని సరిగా మనము అర్థం చేసుకుందాం. మనం విన్న ప్రతిదీ కూడా, స్వాధ్యాయం చేసిన ప్రతి జ్ఞానం కూడా ముందు అర్థం చేసుకుందాం. దాన్ని ఆచరణలోకి వద్దాం. అందరం కూడా ధ్యానంతో పాటు స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఎప్పుడైతే మనము సరిగా అర్థం చేసుకుని ఆచరిస్తామో మనలోని పూర్తిగా గుణాలైతే మారుతుంది. పత్రిజీ అప్పుడొక 3 రత్నాలు, అప్పుడొక 3 రత్నాలుగా మనల్ని నడిపించడానికి, సరైన మార్గంలో నడిపించడానికి వారు అందించినటువంటి 3 రత్నాలలో ప్రతి దాంట్లో కూడా ఎంతో లోతైనటువంటి అపారమైన ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానము ఉంది. ప్రతిదీ కూడా మనం ఆచరిద్దాము. ఆ 3 రత్నాలలో ఇంకొకటి భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టా క్షేత్రము. ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేస్తూ వాటిని మనము అర్థం చేసుకుని ఆచరించే స్థితికి వచ్చిన తర్వాత ఈ 3 గుణాలైతే మనలో ఖచ్చితంగా మార్పు చెందుతాము. సాధారణమైనటువంటి మనల్ని అసామాన్యులుగా, మానవుడు నుండి మాధవుడుగా మనం తీర్చిదిద్దుకోవడానికి ఈ 3 గుణాలు దోహదపడుతుంది. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత మన యొక్క మార్పులు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క అవగాహన, మన యొక్క నడవడిక, మన యొక్క మాటలు ఎలాగ మారింది అన్నది మన తోటి స్నేహితులు, బంధువులే చెప్తారు. అవి ఈ 3 గుణాలు అంటే పత్రిజీ 3 క్షేత్రాలుగా వర్ణించడం జరిగింది. ఈ 3 గుణాలని సింపుల్ గా చెప్పడం కాదది. ఈ 3 గుణాలను అంటే మనము పూజల్లో, భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు మనం పూజలు చేసేటప్పుడు ఈ పదాలు వాడి ఉంటాం. మనస, వాచ, కర్మణ అని. అవేవో మనం మాట్లాడి వదిలేసాం. దాని అర్థం, లోతైన అర్థాలు మనకు తెలియలేదు. దీన్ని పత్రిజీ పెద్ద క్షేత్ర స్థాయిలో మనకి తెలియపరిచాడు. భావనా క్షేత్రం, క్షేత్రంతో పోల్చారనమాట. వాక్క్షేత్రం, క్షేత్రం. చూడండి, అంటే ఈ మూడిట్లో ఎంత సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి క్షేత్ర స్థాయిలో పత్రిజీ వర్ణించారంటే ఎంతో విలువైనది. ఇంతటి విలువైనటువంటిది మనలో మార్పు తీసుకొచ్చుకోవాలి అంటే దానికి మార్గము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ మూడిటిని, ఈ 3 రత్నాల ద్వారా మనము ఎవరమైతే ప్రతిరోజు అన్నం తినినా తినకపోయినా కూడా పర్వాలేదు, కానీ ప్రతిరోజు నేను ఈ 3టిని నేను ఫాలో అవ్వాలి అని సాధన చేసే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు అద్భుతంగా తయారవుతున్నాము. మనకి తెలియకుండానే ఈ 3 క్షేత్రాలలో మార్పు మనలో కలుగుతుంది. మానవుడు నుండి మాధవుడుగా మనము పురోగతి చెందుతున్నాము. మనలోని నిద్రానవస్థకు ఉన్నటువంటి పరమాత్మను మనము మేల్కొల్పడం జరిగింది. మన యొక్క దేహాన్ని మనము కాంతివంతంగా మనం తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది.
ఆ విధానంలో మనమందరం కూడా ప్రతి ఒక్కరము మార్పు చెందుతున్నాము. నేను అనేక చోట పోయి క్లాసులు చెప్పేటప్పుడు కూడా వాళ్ళ మాటల్లో కొన్ని నేను వింటా ఉంటాను. సార్, ఈ మా ఊర్లో ఇక్కడ పిరమిడ్ ధ్యాన సెంటర్ పెట్టి చాలా మంది ధ్యానానికి వచ్చి చేసుకుంటున్నారు. ఇక్కడ మాకు ఫ్రెండ్స్ కూడా వీళ్ళు మహిళలు చెప్పిన ఇది ఒక భవాని మేడం అని ఆమె మొన్న ఈ మధ్య రీసెంట్ గా క్లాసులకు పోతే ఆ మేడం చెప్పింది. సార్, క్లాసులకి మా ఫ్రెండ్స్ వీళ్ళు నలుగురు మా ఫ్రెండ్సే సార్. వీళ్ళందరికంటే నేనే చక్కగా ఉంటాను. వీళ్ళు ఎప్పటి నుంచి ధ్యానానికి పోతున్నారు రమ్మని పిలుస్తుంటే నేను పోయిరంట్లే ఏందిలే అనుకుంటున్నాను. ఒక 5-6 నెలల తర్వాత వీళ్ళలో చాలా మార్పు వచ్చింది సార్. ఆ మార్పు చాలా చక్కట వాళ్ళు ఒక స్లిమ్ అయిపోతున్నారు. చాలా చక్కటి రూపురేఖలు తయారవుతుంది. వాళ్ళలో మాట తీరు గాని, వాళ్ళు నడవడిక, వాళ్ళ సిస్టమ్, వాళ్ళ పద్ధతి భలే తయారైంది సార్. వీళ్ళేంది ఈ 5-6 నెలల్లోనే ఇంత పెద్ద మార్పు వచ్చింది. వీళ్ళు అసలు ఏంటి ధ్యానం అంటే అని పిలుస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా వచ్చాను సార్. నిజంగా చాలా అద్భుతమైంది సార్. నేను ఇన్ని రోజులు మిస్ అయిపోయానని ఇప్పుడు వీళ్ళతో పాటు ఇప్పుడు నేను కూడా జర్నీ చేస్తున్నాను. నేను కూడా చక్కగా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. మా ఇంట్లో వాళ్ళని కూడా ధ్యానం రమ్మంటే ఇంకా రావట్లేదు వాళ్ళు. నిజంగా ఎంత గొప్పది సార్ అని చెప్పేసి ఆ భవాని మేడం అన్నది. చూడండి రియల్ గా. అంటే ఆ భవాని మేడం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పింది అనుకో. మిగతా ప్రతి ఒక్కరిలో ఇదే ఉంది. కానీ ఏ రోజుకైనా అందరూ ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. ముందు మనం వచ్చాము, వెనకాల వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళని పిలిచాల్సిన అవసరం అయితే మన మీద ఉంది. ప్రతి ఒక్కరు ఈ కుటుంబ సభ్యులైతే అందరం వచ్చున్నాము. ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అలాగే బంధువుల్ని, అలాగే స్నేహితుల్ని, అలాగే మన ఊర్లో వాళ్ళని అందరిని కూడా ఈ ధ్యాన మార్గంలోకి మనము ఆహ్వానించాలి. పత్రిజీ మనకి ఆ మార్గం కలిగించాడు. మనమందరం కూడా ఆ మార్గంలోకి వచ్చాము. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా మనల్ని మనము అభివృద్ధి చేసుకుని ఉద్ధరించుకుంటున్నాం అన్నది వాస్తవము. ఎందుకంటే మనలోని ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత ధ్యానము ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలంటే రెండోది అంటే అహింసాయుతంగా మనం జీవించడము. ఇవి ఆటోమేటిక్ గా తెలుసో తెలియక ఇన్నర్లో నుంచి కూడా వచ్చి ఆ మార్పు చేసుకోవడం అయితే మనం జరుగుతుంది. మాంసాహారానికి దూరంగా, అంటే దేవతలు తినేది శుద్ధ సాత్విక ఆహారం అన్నది మనకి అవగతం అయిపోతుంది. దేవతలు తినకూడని ఆహారం ఒకటి. ఆ ఒక్కటి మనం ఇంకా స్నానం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరం దాన్ని అయితే త్యజించేస్తాము. ఎప్పుడైతే త్యజిస్తామో పూర్తిగా మనము దైవికంగా పురోగతి చెందిన వాళ్ళమైతే 100% అయిన వాళ్ళం అవుతాం. దైవికంగా పూర్తి మార్పు చెందినట్టే మనం అందరం. ఎందుకంటే మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత మన యొక్క ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, సరికాని ఆహారం. అందరము మామూలుగా సాధారణమైనటువంటి జన్మలు తీసుకోవడమే జరుగుతుంది. మనము తీసుకున్నటువంటి ఈ జన్మలలో ఎవరమైతే సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, సరికాని ఆహారము భుజించే వాళ్ళు కాస్త ఒక క్రూరమైనటువంటి, ఒక కసాయితనమైనతో కూడినటువంటి ఒక హింసా మార్గంలో జీవించడం జరుగుతుంది. వాటిల్నే రాక్షస తత్వం కూడా అనొచ్చు. అదే ఈ మూడిటిని మార్పు చెంది జ్ఞానంతో మార్పు చెందాలి. ఎవరో చెప్పారని కాదు, చెప్పేది చెప్తారు. దాన్ని మనము అర్థం చేసుకోవాలి, విశ్లేషణ చేసుకుని పూర్తిగా ఇది కరెక్ట్ అన్నది మనం తెలుసుకుని ఈ మూడిటిని సరి చేసుకుంటే దైవికంగా మనము మారినట్టే. సాధారణమైనటువంటి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ మూడిటితో లోబడితే రాక్షస తత్వంలోకి వెళ్తాము. ఈ మూడిటిని సరి చేసుకుని అధిగమిస్తే దైవిక తత్వంలోకి వస్తాం మనం. ఇది మన చేతుల్లోనే ఉంది.
ఎవరు ఉద్ధరణ, ఎవరు స్థితి మార్పు చేసుకోవడానికి ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఈ జ్ఞానంతో తెలుసుకున్న తర్వాత, ఈ మార్పు చెందిన తర్వాత సరి అయినటువంటి జీవితాన్ని జీవించడము మనము అర్థం చేసుకుంటాము. అసలు మన జన్మ ప్రణాళిక ఏంటి? మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము? మనం ఏం చేయడానికి వచ్చాము? ఏం చేస్తున్నాము అన్నది మనకు అప్పుడు అర్థమవుతుంది. మనము ఈ భూమి మీదకి ఊరికనే వచ్చామా? కాలక్షేపం చేయడానికి వచ్చామా? టైం పాస్కి వచ్చామా? పసలేని జీవితాన్ని జీవించడానికి వచ్చామా? లేదు అర్థం పర్థం తెలిసి ఇంతకు మించి సరైనటువంటి ఉద్ధరణ చేసుకోవడానికి వచ్చామా? అసలు ఏమిటి మనమంటే ఎవరమే అన్నది అనేక సందేహాలు మనకి రావడం, ఆ సందేహాలను సీనియర్ గ్రాండ్ మాస్టర్స్ ద్వారా మనం నివృత్తి చేసుకోవడం, లేదంటే ఇంకా మన భౌతికంగా మనకి ఏదైనా ఆన్సర్స్ రానప్పుడు ధ్యానం ద్వారా ఎవ్రీథింగ్ ప్రతిదీ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ధ్యానంలో కూర్చొని మనం కూర్చున్నటువంటి డౌట్స్ ని మనం ధ్యానం ద్వారా కానీ మనం భావన శక్తి ద్వారా రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా మాస్టర్స్ మనకి అసలైన సత్యమైన జ్ఞానం, మనకి డౌట్స్ క్లియర్ చేస్తారు. ఎంతో మంది, లక్షల మంది ఇలాంటి అనుభవాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లక్షల మంది ఎవ్రీథింగ్ డౌట్స్ క్లియర్ చేసుకోవడం, భౌతికంగాను హాస్టల్ గాను మాస్టర్స్ ద్వారా గాను క్లియర్ చేసుకున్నారు. అవన్నీ అనుభవాలు చెప్తుంటే అసలు ఈ భూమి మీద ఎంత వండర్ ఉందబ్బా, ఇవన్నీ అర్థం చేసుకుని దీంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకుని ఇది జీవించే కొద్దీ ఇంకా ఈ యొక్క జీవితం మధురంగా అనిపిస్తూ ఉంటాయి. మనము వచ్చినటువంటి ఈ జన్మ ప్రణాళిక ఏంటన్నది మనము తెలుసుకునే కొద్దీ ఇంకా మన యొక్క కర్తవ్యం చాలా ఉంది అనిపిస్తుంది. ఆ కర్తవ్యం సరియైన మార్గంలో మనల్ని మనము తీర్చిదిద్దుకోవడానికి కోసము ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మనకి ఏర్పడుతుంది. ఇది ఎంతవరకు ఉద్ధరించుకోవాలి? ఇది ఏదో కొద్దిగా చాలులే, రోజుకు 1 గంట చేస్తే ధ్యానం చాలులే అనే స్థితి కాదు. సనాతనమైనటువంటి యూనివర్స్ తో కోటాను కోట్ల లోకాలతో మనం ముడిపడి ఉన్నాం. అన్ని కోటాను కోట్ల లోకాలతో ముడిపడి ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఇక్కడి నుంచి మనం ఉద్ధరించుకోవడానికి వచ్చినప్పుడు ఇది ఇక్కడ కూడా అన్లిమిటెడ్ విధానంలోనే మనం ఉద్ధరించుకోవాలి. పత్రిజీ మనకి అన్లిమిటెడ్ అయినటువంటి జ్ఞానము, అన్లిమిటెడ్ అయినటువంటి విధానంలో మనకి ప్లాట్ఫామ్ అందించినట్టుగానే మనము దివ్య లోకాల నుండి భూలోకానికి వచ్చాం. దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుళ్ళారా, దిగజారిపోకూడదు. ధ్యానం చేసి ఆత్మజ్ఞానంతో ఉద్ధరించుకుని ఊర్ధ లోకాలకు వెళ్ళడమే మన యొక్క జన్మ ప్రణాళిక లక్ష్యమని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ తెలుసుకోవాలి. ఈ భూమి అనేది ఇది ఒకానొక లోకం అనుకుందాం. ఇక్కడికే ఎందుకు వచ్చి పుట్టాలి అంటే ఈ భూమి మీద ఈ మానవ శరీరంతో మాత్రం పుడతాం. వేరే లోకాల్లో ఆ లోకానికి అనుగుణమైనటువంటి పదార్థాలతో మన యొక్క శరీర నిర్మాణము చేసుకుంటాం. మనలో ఉన్నటువంటి ఆత్మ అనే పరమాత్ముడు శాశ్వతమైన వాడు అన్నది మనందరికీ తెలుసు. స్పిరిచువల్ గా జర్నీ చేస్తున్న వాళ్ళందరికీ తెలిసిందే. మనలోనే ఉన్నటువంటి ఆత్మ అనే పరమాత్మ శాశ్వతమైన వాడు. ఎందుకు ఇలాంటి లోకాల్లోకి జన్మ తీసుకోవడము, అందులో ఈ భూలోకంలో జన్మ తీసుకోవడము, ఇది భూమి అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక లోకము. ఇది ఇక్కడ జన్మ తీసుకోవడము దీనికి ఒక అర్థము పర్థము ఉంది. ఇక్కడ భూమి మీద జన్మ తీసుకోవాలంటే దానికి కొంత సమయము, దానికి కొంత యోగ్యత కలిగి వస్తాం ఇక్కడికి. వచ్చినప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది మన ఇష్టము. మనం సరైన మార్గంలో మనల్ని ఉద్ధరించుకుంటున్నామా, మన జన్మ ప్రణాళిక తెలిసి మనము ఎదుగుతున్నామా, లేదంటే జన్మలు వృధాగా కాలక్షేపం చేసుకుని డీప్రమోషన్ అయి కూడా వెళ్తున్నామా అన్నది
మనల్ని మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశీలించుకుంటాము. ఇక్కడికి వచ్చినటువంటి మన యొక్క ప్రణాళిక భూమి అనేది అప్పుడు ఇది ఒక పాఠశాలగా మనం తెలుసుకుంటాము. ఇది మనకు శాశ్వతమైన నివాసం కాదు, ఇక్కడ ఉండిపోవడానికే మనం రావట్లేదు అన్నది తెలుసుకుంటాము ఆధ్యాత్మిక ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళము. ధ్యానం చేయకపోతే ఇదే మనకు శాశ్వతమైన లోకమని ఈ శరీరం తీసుకుని వచ్చి ఈ శరీరాన్ని వదిలేసి కూడా వాళ్ళు ఆత్మలుగా దారి తెన్ను తెలియక ఇక్కడ భూమి మీద కొన్ని తిరుగుతూ ఉంటారు. అది ఎదగనటువంటి శైశవాత్మలు చేసే పని. ధ్యానం చేసిన తర్వాత మనలో ఆత్మస్థితులు కూడా 7 స్థితులలో మనం పురోగతి చెంది మనం జ్ఞానంతో పరమాత్మ స్థితికి మనం చేరుతాము. ఇవన్నీ చేరిన తర్వాత మన ఆత్మ చైతన్యవంతం చేసుకుంటాము. ఈ భూమి అనేది పాఠశాల మాత్రమే, ఇది మన సొంత లోకం కాదు. మనం దివి నుండి భూమికి దిగి వచ్చాము. మనం దివ్య లోకాల నుంచి వచ్చామంటే ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఈ భూమి మీదకి? మన యొక్క ప్రణాళిక ఏంటి? ఆ ప్రణాళికను మనము సరిగా నిర్వహించుకోవాలి. ఇది ఈ శరీరం అనే వాహనాన్ని ఈ భూమి మీదకి తెచ్చుకున్నాం మనమే. ఇక్కడికి వచ్చింది పూర్తిగా స్వధర్మం కోసం వచ్చాము. స్వధర్మం అంటే శరీర ధర్మము కానే కాదు. స్వధర్మం అంటే మనలోని ఆత్మనే పరమాత్ముడు. ఆ ఆత్మనే పరమాత్ముడు స్వధర్మము కావాలి. స్వధర్మం ఆత్మనే పరమాత్ముడికి ఏం కావాలంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అప్పుడు మనలోని ఆత్మనే పరమాత్మ విశ్వశక్తిని తీసుకోవడం అయితేనేమి, ఆత్మ బలం ఆత్మ చైతన్యవంతం చేసుకోవడము, ఆ తర్వాత ఈ శరీరము యొక్క నిర్మాణము సంబంధించి కూడా మనం అవగాహన చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనశ్శాంతిగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. ఇక్కడ పూర్తి జ్ఞానంతో అంటే పూర్తి అవగాహనతో మనం ధ్యాన సాధన చేసి మనల్ని మనం ఎప్పుడైతే ఉద్ధరించుకుంటామో అప్పుడు మళ్ళా ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఊర్ధ లోకాలకు వెళ్ళొచ్చు. ఇంకా ఎన్నో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకన్నిటి కూడా వెళ్ళాలంటే ప్రవేశం దొరుకుతుంది. ఈ భూమి అనే పాఠశాల మీదకి వచ్చి మన యొక్క జన్మ ప్రణాళిక ప్రకారము ధ్యానం చేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకుని ఎప్పుడైతే ఉన్నతమైన ఆత్మ చైతన్యంతో ఆత్మ జ్ఞానంతో ఆత్మ చైతన్యవంతాలం అవుతామో ఇంకా భూమి మీద మళ్ళా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్నో భూమి కంటే అద్భుతమైనటువంటి లోకాలు ఎన్నో ఉన్నాయి. ఆ లోకాలకి వెళ్ళడం వల్ల అక్కడ నేర్చుకోవడము, అక్కడి నుంచి ఇంకా మనల్ని ఉద్ధరించుకోవడము, మనమే లోకాలను సృష్టించగలిగే స్థితికి చేరేంత వరకు. ఏ మాస్టర్స్ ఇట్లా లోకాలు జర్నీ చేస్తా ఉండడమేనా అని డౌట్ రావచ్చు. లోకాలు జర్నీ చేయడానికి కోసం కాదు, అనేక లోకాలలో పాఠాలు నేర్చుకుంటూ మనము కూడా లోకాన్ని సృష్టించగలిగేటువంటి బ్రహ్మస్థితికి చేరాలి. ఎంతో మంది మనకంటే ముందు దేవదేవుళ్ళందరూ కూడా ఇదే పని చేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు చేస్తున్న పని అదే. శ్రీకృష్ణుడు మహాకారణ లోకాల్లో ఒక లోకాన్ని సృష్టించే దాంట్లో నిమగ్నమై ఉన్నాడు. ఇక్కడ కృష్ణ అని భజన చేస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన ఏమి వాళ్ళకి కోరిన కోరికలు తీర్చట్లేదు. ఆయన ఐహిక సుఖాలు తీర్చట్లేదు కృష్ణుడు. ఆయన మహా బిజీగా ఉన్నాడు. ఎవరైతే కృష్ణుడు మార్గదర్శకంలో ధ్యానం చేస్తూ సామూహిక ధ్యానం చేస్తున్నారో వాళ్ళని ఆకర్షిస్తున్నాడు కృష్ణుడు. సామూహిక ధ్యానం పత్రిజీ మార్గదర్శనం అంటే కృష్ణుడికి అతి ప్రీతి అయిన వాడు. సామూహిక ధ్యానానికి ఎవరైతే మాస్టర్స్ ధ్యానం చేస్తారో కృష్ణుడిని వీళ్ళు ఆకర్షిస్తున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఎనర్జీ సరైన ఫ్లోని
ఆయన అందిస్తున్నారనమాట. అలాగా ప్రతి ఒక్క దేవుడుగా ఈరోజు మనం కొలవబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనలాగనే మానవ జన్మ తీసుకున్న తర్వాత ఎవరిని వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో ఉద్ధరించుకుని ఉన్నతంగా చైతన్యవంతమై అనేక లోకాలలో పాఠాలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా సృష్టికర్తలు తయారై వాళ్ళు కూడా కొన్ని లోకాలను సృష్టిస్తున్నారు. ఇదే ప్రతి ఒక్కరు కూడా స్వధర్మంలో జన్మ ప్రణాళిక. ఈ భూమి మీద కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఈ భూమి మీద జన్మ తీసుకోవడంతోనే మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ మనస్సుకి బాగా పెత్తనం ఉంటుంది, మాయ కమ్ముతుంది. మనము వచ్చినటువంటి మన ప్రణాళికని మనం మర్చిపోయేలాగా చేస్తుంది. మనిషిని మనసు ప్రభావితం చేస్తుంది, మనసును మాయ ప్రభావితం చేస్తుంది. అప్పుడు మనం ఇక్కడికి వచ్చినటువంటి ఎందుకు వచ్చాము, ఈ మాయను దాటితే పరమాత్ముడు మనమే అని తెలుసుకుంటాము. పరమాత్ముడుగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుంటాము. ఈ రెండిటిని మనకి మానవుడిగా వచ్చినటువంటి మనకి మనసును మాయను అధిగమిస్తే పరమాత్ముడు తెలుసుకుంటాము. ఆ పరమాత్ముడుగా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనము ఏం చేయాలో తెలుసుకుంటాము. ఆ ధ్యానము ఆధ్యాత్మిక మార్గంలో మనం సాధన చేస్తే పరమాత్మ స్థితికి వెళ్తాము. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు మనసును కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎవరైతే ధ్యానం చేస్తూ మనసును కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు మాయను అధిగమిస్తారు. ఎవరైతే ధ్యానం చేస్తూ మాయను అధిగమిస్తారో పరమాత్మను తెలుసుకుంటారు. పరమాత్ముడు ఎక్కడో లేడు, ఎక్కడెక్కడో ఎతకాల్సిన అవసరం లేదు. అప్పుడు నాలోనూ పరమాత్ముడే ఉన్నాడు. అహం బ్రహ్మస్మి. నాలోని పరమాత్ముడు ఏ స్థితిలో ఉన్నాడో మనం తెలుసుకుంటాము. శైశవాత్మ స్థితిలో ఉన్నాడా, బాలాత్మ స్థితిలో ఉన్నాడా, యువాత్మ స్థితిలో ఉన్నాడా, ప్రౌఢాత్మ స్థితిలో ఉన్నాడా, వృద్ధాత్మ స్థితిలో ఉన్నాడా, విముక్తాత్మ స్థితిలో ఉన్నాడా, పరమాత్మ స్థితికి చేరడం. ఈ 7 ఆత్మ స్థితుల్ని ఉద్ధరించుకోవడం ఎలాగా అనే దాని మీద మనసు పెడతాము. మనల్ని మనము ఉద్ధరించుకునే ప్రక్రియ మొదలు పెడతాము. ఎప్పుడైతే మనల్ని మనం ఉద్ధరించుకోవడం మొదలు పెడతామో అప్పుడు మనలోని ఈ యొక్క విధానాలు అన్నీ కూడా మారిపోతుంది. దైవికమైనటువంటి లక్షణాలంతా కూడా సమకూరుతుంది. మనమే పరమాత్ముడు అయినప్పుడు మన తోటి వారు, మన తోటి జంతు జాతులన్నీ కూడా సకలము పరమాత్ముడిలో ఒక భాగమే. అన్నిటిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అన్నది దర్శించగలుగుతాము. మమాత్మ సర్వభూతాత్మలుగా అన్నిటినీ మనము సమాంతరంగా చూస్తాము. అందుండి ఇందుండి అందులేడన్న సందేహంబు వలదు, ఎందందు చూసిన అందుకరడు పరమాత్ముడు అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాము. తత్వమసి, అందులో ఉండేది కూడా నేనే అని తెలుసుకుంటాను. సర్వం కలివిధం బ్రహ్మ, అన్నిటిలోనూ బ్రహ్మ పదార్థమే అన్న సత్యాన్ని తెలుసుకుంటాము. ఇవన్నీ తెలుసుకుని ఆచరించడమే సత్య మార్గము, సత్యవంతులు చేసే పని. సత్యానికి మించినటువంటి వేరే ఇంకొక సత్యం ఏమి లేదు. ఈ ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా అభివృద్ధి చేసుకుని ఎవరైతే ఆ సత్యాన్ని పట్టుకుంటారో వాళ్ళందరూ కూడా పరమాత్ములే. మన భూమి మీదకి వచ్చినటువంటి జన్మ ప్రణాళిక తెలుసుకుని ఈ భూమి మీద మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేర్చుకోవాల్సిన భౌతికంగా ఆధ్యాత్మికంగా ఇక్కడికి వచ్చినటువంటి సాధన ద్వారా మనం కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ప్రాపంచికమైనగా మనం చూద్దాం, ఇప్పుడు మనం ఎక్కడికి పోయి మనం విద్యాబుద్ధులు నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్ళే విద్యాబుద్ధులు నేర్చుకున్నాం.
ఎందుకు స్కూల్కి వెళ్తున్నాము? చెరువు కట్ల మీద లేదంటే పొలాల కట్ల మీద పోతే ఎవరు పెద్దగా చదువుకోలేదు. ఒక పాఠశాలకి వెళ్తేనే అక్కడ అధ్యాపకులు ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తారు. ఒక విధి విధానం ఆడ పోయేసరికి మన యొక్క వాతావరణం మారిపోద్ది. అక్కడ చక్కగా చదువుకుంటాము, అన్ని తరగతులు పాస్ అవుతాము. మనం ఉన్నతంగా ప్రాపంచికమైనటువంటి జ్ఞానం మనము ఎలాగైతే తీసుకుంటున్నామో ఇది అందరికి తెలిసింది. భౌతికంగా ఉన్నటువంటి విషయాల మీద మన వాళ్ళకి అవగాహన చెప్తే మాత్రం కరెక్ట్ కరెక్ట్ అంతే కదా మనం చేసే పని అంటారు. అదే ఆధ్యాత్మికంలో కూడా దాన్ని అధిగమించి మనం వచ్చి ఈ భూమి మీద అనేది, భూమి కూడా ఇలాంటిది ఒక పాఠశాల లాంటి వాతావరణము. ఇవన్నీ కూడా ప్రకృతి పంచభూతాలతోటి నీరు, చెట్లు, అనేక పక్షులు, అనేక జంతువులు, అనేకటువంటి సుందరమైనటువంటి ఇది ఒక ప్రదేశం. అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, శీఘ్రంగా ఉద్ధరించుకోవడానికి ఇది ఒక అనువైన వాతావరణముగా బ్రహ్మ సృష్టించాడు ఈ లోకాన్ని. వేరే లోకాల్లో అదే ఈ లోకంలో ఒక సంవత్సర రోజుల పాటు మనం ధ్యానం చేసి మనం ఉద్ధరించుకుంటున్నాం. అదే ఇంత ఎనర్జీ, ఉద్ధరించుకునే ఎనర్జీ వేరే లోకంలో అయితే 10 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇక్కడ ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ, ఈ భూమిని సృష్టించింది ప్రతి ఒక్కరు కూడా ఉద్ధరించుకోవడానికి ఒక పాఠశాలగా దీన్ని ఉద్ధరించబడింది, దీన్ని తయారు చేయబడింది. భూమి అనేది ఒక పాఠశాల. పాఠశాలకు వెళ్ళిపోయి శాశ్వతంగా ఉండిపోవాలి అనుకునే వాళ్ళు అజ్ఞానులు. ఇక్కడికి వచ్చి మన యొక్క ప్రణాళిక ప్రకారంగా ఎంత తొందరగా మనల్ని మనము ఉద్ధరించుకుని, ఎంత తొందరగా మనల్ని మనము తీర్చిదిద్దుకుని ఈ భూమికి ఉన్నటువంటి థర్డ్ డైమెన్షన్స్ సిస్టాన్ని అధిగమించి ఇక్కడే మనము ఉద్ధరించుకోవచ్చు. అంటే ఇది భూమి థర్డ్ డైమెన్షన్స్ కదా, ఈ థర్డ్ డైమెన్షన్స్ లోనే జీవిస్తూ ఇక్కడే ఉంటూ ఇక్కడే అధిగమించలేదు. కనీసం ఫోర్త్ డైమెన్షన్స్ ఫ్రీక్వెన్సీ మనలో జ్ఞానము, ధ్యానము ద్వారా, ఆత్మ బలం ద్వారా, రెండింటి ద్వారా చేకూరుతుంది. అది 4th డైమెన్షన్స్, 5th డైమెన్షన్స్, 6th డైమెన్షన్స్, 7th డైమెన్షన్స్, 8th డైమెన్షన్స్, 9th డైమెన్షన్స్ అన్నది ఇక్కడ భూమి మీద మనము ఉద్ధరించుకోవచ్చు. భూమి థర్డ్ డైమెన్షన్స్ లోనే ఉంది. దీన్ని కూడా ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచడానికి కోసము ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు. కానీ చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళు నిస్వార్థంగా, దీన్ని వృద్ధ లోకాలుగా తయారు చేయడానికి కోసం. కానీ చాలా ఆటంకాలు ఏర్పడుతుంది. ఏంది ఆటంకాలు? ఇక్కడ ఇన్ని ఆటంకాలు ఉన్నా సాధన ఇప్పుడు తపస్సులాగా తపనతో ఎవరైతే ధ్యానం చేస్తామో చాలా మంది మనం అధిగమిస్తున్నాం. మనం యొక్క థర్డ్ డైమెన్షన్స్, 4th, 5th, 6th డైమెన్షన్స్ లో మనం ఉద్ధరించుకుని మళ్ళీ వేరే ఆ లోకాలకు సంబంధించి మనం వెళ్ళిపోతున్నాం. కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా ఈ థర్డ్ డైమెన్షన్స్ లోనే చాలా కోట్ల మంది, 800 కోట్ల మంది ఉండిపోతున్నారు. ఎందుకు ఉండిపోతున్నారు? హాస్టల్ మాస్టర్స్ ఈ భూమిని ఒక దివ్య లోకంగా, ఊర్ధ లోకంగా తీర్చిదిద్దాలన్న వాళ్ళ ప్రయత్నానికి ఒకే ఒకటి ఆటంకం కలుగుతుంది. దీన్ని దివ్య లోకంగా, ఊర్ధ లోకంగా తీర్చిదిద్దాలని ఎన్నో లక్షల మంది మాస్టర్స్, కోట్లాది మంది హాస్టల్ మాస్టర్స్ నిస్వార్థంగా వర్క్ చేస్తుంటే ఒక్క విషయం మాత్రమే ఆటంకం కలుగుతుంది. ఆ ఒక్క విషయాన్ని కానీ ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు మనము కానీ అధిగమిస్తే ఇది ఒక ఊర్ధ లోకంగా, థర్డ్ డైమెన్షన్స్, ఇది కూడా అనేక ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచొచ్చు అన్నది మాస్టర్స్ మనకి సందేశం ఇస్తున్నారు. ఆ సందేశమే పత్రిజీ ద్వారా మనము అందుకోబడ్డాము. ఆ ఒక్కటి ఏంటి? ఆ ఒక్కటి పత్రిజీ చెప్పాడు, ఈ భూమి మీద అహింసాయుత భూమాత సాక్షాత్కారం అయ్యి తీరాల్సిందే అన్నాడు. ఆ అహింసాయుత భూమాత సాక్షాత్కారం అయిన రోజు ఈ ఒక భూలోకము ఇది ఒక ఊర్ధ్వలోకంగా తీర్చిదిద్దబడుతుంది. అందుకోసమే పత్రిజీ భౌతిక శరీరంతో కొన్ని లక్షలాది మంది మాస్టర్స్ ని మనల్ని తీర్చిదిద్దేశాడు. ఆధ్యాత్మికమైనటువంటి అపరిమితమైనటువంటి జ్ఞానం పంచి
మనమందరం పత్రిజీ మార్గదర్శకంలో పత్రిజీ ఆదర్శాలకు అనుగుణంగా వర్క్ చేస్తున్నాము. పత్రిజీ చైతన్యవంతంతో మనలోని లీనమై మనలో చైతన్యాన్ని కలిగించి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు నిరంతరము. భూమాత సాక్షాత్కారం అయ్యేంత వరకు 95 వరకు పూర్తి స్థాయిలో ఆయన మనతో వర్క్ చేపిస్తూనే ఉంటాడు. ఆ జ్ఞానమున్న మనమందరం వర్క్ చేస్తూనే ఉన్నాము. రాగద్వేషాలకు అతీతంగా మనం వర్క్ చేస్తున్నాము. ప్రేమ దయ కరుణ కలిగి మనం వర్క్ చేస్తున్నాము. ఎందుకు రాగద్వేషాలు మనం వదులుతున్నాం పిరమిడ్ మాస్టర్స్? ఎందుకు ప్రేమ దయ కరుణ సేవ ఇవన్నీ కలిగి ఎందుకు చేస్తున్నామంటే మనలో ఆ జ్ఞానము పత్రిజీ నింపాడు. జ్ఞానం ద్వారా ఆత్మ జ్ఞానము మనలో కలిగి ఉన్నాము కనుక మనము అందరితోటి ప్రేమ దయ కరుణతో ఉండగలుగుతాము. రాగ ద్వేషాలు వదిలేస్తాము. ఏది కూడా ఎక్స్పెక్టేషన్ తో మనం ఇక్కడ వర్క్ చేయము. అందరితో మనల్ని మనం ఉద్ధరించుకుంటే మనలో పరమాత్మ స్థితి తెలుసుకున్నమాట. అందరిలోనూ ఇదే పరమాత్మ ఉన్నాడు కదా. అందరిలో ఉన్న పరమాత్మలో మనలోని పరమాత్మ అంతా ఒకటే అని తెలుసుకోవడము ఎంత అద్భుతమో. ఇంతటి గొప్ప ప్లాట్ఫామ్, ఇంతటి గొప్ప భాగ్యమైనటువంటి, ఇంత యోగ్యమైనటువంటి ధ్యాన సాధనలో ఉన్న మనము ఎంత నిస్వార్థంగా నిజాయితీగా వర్క్ చేయాలి. దైవ లోకాలలో కోటాను కోట్ల మంది హాస్టల్ మాస్టర్స్ వాళ్ళు పూర్తి జ్ఞానంతో రిలీజ్ అయ్యి వర్క్ చేస్తున్నారు నిస్వార్థంగా. కోరికలతో ఎవరు చేయట్లే, గొప్పల కోసం ఎవరు చేయట్లే, ప్రేమతో చేస్తున్నారు. ప్రతిదీ తీర్చిదిద్దాలని చేస్తున్నారు. కోటాను కోట్ల లోకాలను సృష్టించాలని చేస్తున్నారు. మనము కూడా ఆ కోవకి చెందిన వాళ్ళమే. ఇక్కడ గొప్పల కోసము, బిల్డప్ల కోసము, పేరు ప్రతిష్టల కోసము స్పిరిచువల్లో చేయడము ఎక్స్పెక్టేషన్తో అవుతుంది. దానికి అనేక కర్మలు కూడా ఏడవద్దని తెలిసి కూడా మన మాస్టర్స్ చేయడము అవి పొరపాటు అవుతుంది. అందుకు వాటిని అధిగమించాలి మనము. ఆ పొరపాట్లు తెలిసి చేయకూడదు. ఈ ధ్యానము ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు ప్రతి ఒక్కరము అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళమే. నాకు పేరు రావాలి, ఈ ఊర్లో నేనే గొప్పగా ఉండాలి, నేనే ఎమ్మెల్యే అవ్వాలి, నేనే మినిస్టర్ అవ్వాలి, నేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఈ స్థితి అంతా కూడా ఒక కోరికలతో ఉన్నటువంటి ఆత్మలు, రజోగుణంని విడవలేని వాళ్ళు. ఆధ్యాత్మిక ధ్యాన మార్గంలో వచ్చి కూడా అలాంటి కోరికలతో, అలాంటి ఎక్స్పెక్టేషన్ తో వర్క్ చేస్తే అది ఇంకా కూడా ఉన్నతికి దోహదపడదు. అదో లోకాలకి తొక్కబడతారు. మాస్టర్స్ మనం ముందు ఇవి ఎరుకు తెచ్చుకోవాలి. పంచితే పెంచబడుతుంది. ప్రేమను పంచుతాము, జ్ఞానాన్ని పంచుతాము, ధ్యానాన్ని పంచుతాము. ఎదుటి వారు మన ఏదైతే హ్యాపీనెస్ ఉంటారో అది పంచుతాము. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనకి అంతకు మూడింతల హ్యాపీ వస్తుంది. ఈ సత్యం అంతా మనకి తెలుసు. పత్రిజీ ఎంతో అపారమైనటువంటి జ్ఞానాన్ని మనకి బోధించాడు. ఎంతో గొప్ప విలువలతో కూడినటువంటి జ్ఞానాన్ని మనకి బోధించాడు. ఎంతో ఉన్నతమైనటువంటి ప్లాట్ఫామ్ అని మనకి ఇచ్చాడు. పత్రిజీ నేను హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాను, మీరందరూ నా వద్దకు వచ్చారు అని చెప్పారు. అంటే మనల్ని ఎంత ఉన్నతంగా చూస్తున్నాడు పత్రిజీ. ఆయన ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం ఉన్నామా, జీవిస్తున్నామా? అందుకే నేను మొదట్లో కూడా చెప్పాను, ప్రతి ఒక్కరు ఎవరిని వాళ్ళు విశ్లేషణాత్మకంగా విమర్శించుకొని మనం ఉన్న స్థితిని కరెక్ట్ చేసుకుని ఉన్నతంగా మనం ఎదగాలని చెప్పింది. అందుకోసమే ఆ స్థితిలో మనం తయారవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరికి రాగద్వేషాలు, ఎవరి మీద ఈర్ష్యలు. అసలు మనం వచ్చింది ఇక్కడ రాగద్వేషాలతో, ఈర్ష్యలతోటి మనము ఈ భూమి మీదకి వచ్చామా? ఈ పాఠశాలకి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి వచ్చినప్పుడు
ఎందుకు ఈ మాటలన్నీ? ఈ మాటలు, ఈ కాలక్షేపం వల్ల మనకి ఎంత సమయం వేస్ట్ అవుతుంది? అవసరమా? ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడం పోయి పక్కనోడు గురించి మాట్లాడుతూ కూర్చుంటే ఎంత సమయం వేస్ట్. మళ్ళా ఇలాంటి సరైనటువంటి ఆధ్యాత్మిక జన్మ రావాలంటే ఎన్ని యుగాలు వెయిట్ చేయాలి? యూనివర్స్ లో ఎంత జ్ఞానం ఉంది, ఒక్కొక్క నాలెడ్జ్ తెలుసుకునే కొద్దీ మనలో ఎంత ఆతృత, తపన ఉంది. అందరూ ఇలాగ ఎదగాలనే ఒక సద్భావన ఎంత గొప్పది. ఆ సద్భావనలో రుచి చూద్దాం మాస్టర్స్. అందరం రుచి చూసిన ఎంతో మంది మన పిరమిడ్ మాస్టర్స్ తపనతో ఉన్నారు. అందరం బాగున్నాం మాస్టర్స్, అందరం ఫ్రెండ్లీగా ఉన్నాం, అందరం హ్యాపీగా ఉన్నాం. పత్రిజీ మనకి ఒక్కొక్కటి 3 రత్నాలుగా డైమండ్స్ అందించాడు. ఆ డైమండ్స్ లోని లోతుల్లో మనం అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాలు. వాటిని పట్టుకుందాం, వాటి మీద మనసు పెడదాం. అంతేగాని తాత్కాలికమైనటువంటి విషయాల మీద, తాత్కాలికమైనటువంటి రాగ ద్వేషాల మీద, తాత్కాలికమైనటువంటి ఈ శరీరమే శాశ్వతం అనుకునే ఆ భ్రమను వదిలేద్దాం. ఇంకా మనిషిగానే ఉండిపోవడానికి చూడొద్దు మనం. మనిషిగానే ఉంటే మనిషిని మనసు కమ్మేస్తుంది, మనసును మాయ కమ్మేస్తుంది. ఆ మాయను అధిగమించి మనము పరమాత్మను తెలుసుకోలేని స్థితిలో ఎన్నో జన్మలు, 100 జన్మలు ఎత్తేసాము. ఇంత గొప్ప సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గములకు వచ్చి కూడా ఇంకా ఆ స్థితిలోనే ఉండిపోవడం అన్నది వాళ్ళు ఎవరు చేసుకున్న వాళ్ళకి ఇదే అన్నమాట. అది వాళ్ళకే వదిలేద్దాం. దానికి మనకు సంబంధం లేదు. మనం ఆధ్యాత్మిక సరైన ప్లాట్ఫామ్లకు వచ్చినప్పుడు మనము వాటిని అధిగమించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా పత్రిజీ మార్గదర్శకంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా మనల్ని మనము అభివృద్ధి చేసుకుని, ఉద్ధరించుకుని ఈ భూలోకం అనే పాఠశాలలో అన్ని పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానము కలిగి ఊర్ధ లోకాలకి వెళ్ళడం మన యొక్క జన్మ ప్రణాళికను సార్థకం చేసుకుందాం. ఇక్కడే మనం ఏ డైమెన్షన్స్, ఏ లోకానికి వెళ్ళగలుగుతామో అంతా ఇక్కడే తీర్చిదిద్దుకోవచ్చు. 4th డైమెన్షన్స్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్స్, అంటే ఒక్కొక్క డైమెన్షన్స్ కి సంబంధించి కొన్ని లోకాలు ఉంటది. వాటిల్లో కూడా ఉన్నతమైనది ఉంటుంది. అలాగే చాలా కోట్ల లోకాలు ఉన్నాయి మాస్టర్స్. అలాగే అందరం కలిసి సామూహికంగా ధ్యానం చేయడం, సామూహికంగా ఆ స్వాధ్యాయం, సామూహికంగా సజ్జన సాంగత్యంలో శీఘ్రంగా ఉద్ధరించుకోవచ్చు. ఏదో 10 మందో, 100 మందో, 1,00,000 మందితో కాదు, కోట్ల మందితో కలిసి మనము ఈ ఒక పత్రిజీ మార్గంలో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అనుసరిస్తే మన అందరి ఉన్నతికి ఉపయోగపడుతుంది. అందరం కలిసికట్టుగా ఒక గ్రూప్ కాన్సెన్సీ తోటి మనము ఉద్ధరించుకోబడదాం. ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి మా అనితా శ్రీనివాస్ మేడము, పిఎంసి టీవీ ఛానల్ వారికి, నా ఆత్మబంధులైన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంత గొప్ప జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి నాకు చిన్నపాటి జ్ఞానం ఇచ్చిన పత్రిజీ మహానుభావుడికి శతకోటి కృతజ్ఞతలు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా షేర్ చేసుకున్నారు. చాలా ఎప్పుడు ఎలా ఉండాలి అన్నది ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇంతకు మించి మాటల్లో చెప్పలేకపోతున్నాను సార్, ఎంత అద్భుతంగానో చెప్పారు. రమణేష్ గారు మాట్లాడండి సార్. మ్యూట్ అవ్వలేదండి, మ్యూట్ లోనే ఉన్నారు. సమయం అయ్యింది కానీ ఒక నిమిషం మాట్లాడాలి నారాయణ గారి కోసం. నమస్తే సార్. పత్రిజీ ఆసియాలు విశ్వవ్యాప్తం చేస్తున్న మాస్టర్లు ఎందరో ఉన్నారు. లేటెస్ట్ గా నాకు వీరు కనిపించారు. మరి మొన్న ర్యాలీలో జ్యోతి ర్యాలీ అయినప్పుడు వచ్చారు అనమాట. చాలా ఆనందం ఉన్నా. ఇలాంటి మాస్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారు మూలని, వాళ్ళంతా చక్కని వ్యక్తి పుష్పాలం. అంటే చచ్చిమూలు కాదని కాదు, అన్ని పువ్వులు వస్తాయి, పూజకి పనికిరావట. కొన్ని పువ్వులే పూజకి పనికొస్తాయి. మా ఊర్లో గులాబీ పువ్వులే, గులాబీవై గుబాలించిన పుస్తకం చదివాను. గులాబీ వెళ్ళి దేనికి అంటుకుంటే ఆ గులాబీకి ఆ లక్షణం దానికి వస్తుంది. గులాబీ అంటుకుంటే అలాగే మన పిరమిడ్ మాస్టర్ ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతంగా ఉంటుంది. మరి ఎంత కూరలైనా సరే ఉప్పు వేస్తే బ్రహ్మాండ టేస్ట్ వచ్చేస్తుంది. మనం కూరలో ఉప్పులాగా, గులాబీ పువ్వులాగా. చాలా ఆనందం సార్. ఎందుకంటే సమయం తక్కువ ఉంది అమ్మకి. ఎందుకంటే మనం సమయ పాలన ఒకటి గౌరవించాలి ఎదుటి వాళ్ళు.
ప్రేమ కోసం ఇగో ఈ పుస్తకం చెప్తుంది. సౌందర్యము, సాంస్కృతము, ఆనంద, అనురాగ హేళ. టార్కంకి చిన్నప్పుడు ఒక యోగి కనిపించి 3 పిల్లలు ఆడుకుంటే 3 విషయాలు చెప్పారు. అందులో సౌందర్యం చెప్పారు సార్. అతని కోసం రాశారు. చాలా ఆనందం సార్. మీ సేవలకు ధన్యవాదాలు. మీతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఎందుకంటే ఈ బుక్ లో రాశాడు లక్షల చాలా మంది, థ్యాంక్ యూ. కోట్ల మంది అట మన కోసం తాపత్రయపడుతుంటే మన అజ్ఞానం ఉండిపోయింది. మీతో కొంత సమయం ఉన్నప్పుడు మాట్లాడుతాను సార్. చాలా ఆనందం. అమ్మ ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ. మరింత మందిని థ్యాంక్ మాకు యూ. పరిచయం థ్యాంక్ యూ సార్. చేసుకోవాలని ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చలపతిరావు గారు మాట్లాడండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు ఆత్మ ప్రాణం మేడం. ఆ జన్మ ప్రణాళిక గురించి తెలుసుకోవాలంటే ఏ పుస్తకం చదవాలి మేడం? మీ జన్మ ప్రణాళిక మీకే తెలుస్తుంది సార్ మీ సాధన ద్వారా. బుక్ అండి. బుక్ చదివితే తెలిసేది, అప్పుడు వేరే వాళ్ళ నాలెడ్జ్. పత్రిజీ పుస్తకాలు మొత్తం కొంత స్టడీ చేస్తారండి. ఆ టోటల్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఉంది. స్పెషల్ గా ఇంకో దానికి ఇవన్నీ చదివిన తర్వాత ఇంకా వేరే చాలా ఉన్నాయి. లోక్సభ ట్యూస్డే రాంపర్ రాసిన పుస్తకాలు అయితే చాలా అద్భుతాలు ఉన్నాయి. సేతు పుస్తకాలు చదవండి, ఓసో పుస్తకాలు అన్నీ చదవండి. మనము ధ్యానం చేయాలా, స్వాధ్యాయం చేయాలా, ఈ రెండింటి కోడీకరించి మన తోటి బంధువులతోటి లేదంటే మాస్టర్ తోటి ఈ సజ్జన సాంగత్యం చేయడమే. ఇవి చేస్తూ వస్తే మీ జన్మ ప్రణాళిక తెలిసిపోద్ది. ప్రత్యేకంగా ఏదో ఒక మంత్రం గతంలో అడుగుతాం పూజలపై, స్వామి ఏదైనా మంత్రం నేను జపం చేస్తామని. ఏ ఒక్క చోట ఉండిపోవడానికి కోసం కాదు. పత్రిజీ బుక్స్ మీరు చదువుతున్నారు, పత్రిజీ ధ్యానం చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస అంటే మీరు జన్మ ప్రణాళికలో సరిగా ఉన్నారు. మీరు ఇది చేస్తుంటే చాలు, మీ యొక్క 3 క్షేత్రాలు మారిపోద్ది. మనస, వాచ, కర్మణ. ఏది భావించేది, మాట్లాడేది, మీరు చేష్టాలు అన్నీ కూడా మారిపోతుంది. అంతే. ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం పట్టుకోండి, మీ జన్మ ప్రణాళిక కరెక్ట్గా ఉన్నట్టే. పుస్తకాలంటే అనేక పుస్తకాలు, పత్రిజీ పుస్తకాల్లో ముందు తులసి దళం దగ్గర స్టార్ట్ చేయండి. అన్ని ఆటోమేటిక్ మీకు ఏదేది కావాలో మాస్టర్స్ భౌతికంగా ఎవరో ఒకరు మీకు అందిస్తూనే ఉంటారు. సార్ ఈ పుస్తకం చదవండి చాలా బాగుందని ఎవరో ఒకరు చెప్తారు. అలాగే వస్తుంది. ఓకే, డన్. జీవిత లక్ష్యం రామ్తా మరణం లేని మీరు చదవమని రమేష్ గారు సజెస్ట్ చేస్తున్నారండి. మీ సాధన మీరు చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు తెలుస్తాయి. సార్ చెప్పినట్లు కొన్ని పుస్తకాలు సూచించారు, అవి కూడా మీరు చదవండి. అంటే ఎవరికి వారు తెలుసుకున్నది అనుభవ జ్ఞానం అండి. పక్కవారు చెప్పేది వారి జ్ఞానం కదా. మరణం లేని మీరు, రామ్తా, జీవిత లక్ష్మి, ఈ 3 పుస్తకాలని చదవమని వారు సూచించారు. మీరు చదవండి. ఈ లోపు మీ సాధనలో మీ ప్రణాళిక మీకు తెలిసిపోతుంది. ఈ రోజు మనకి జయనారాయణ గారు ఎంతో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కటి వారి అనుభవం నుంచి వచ్చిందే. అనుభవం నుంచి వచ్చిన ఆ జ్ఞానాన్ని తీసుకొని మన అనుభవాలుగా మార్చుకొని మనం ఈ వికసిత పుష్పాలు కార్యక్రమం ఇంత అద్భుతంగా చేసుకుంటున్నాము. మరి ఎవరి అనుభవాలు వారు ద్వారా మనం విని మరి మన అనుభవాలను కూడా మనం పంచుకుందాం. ఈ ప్లాట్ఫామ్ మీద ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి అనుభవాల్ని తీసుకుందాము. మన ప్రియతమ గురూజీ, మన పత్రిజీ 1,00,000 అనుభవాలు కావాలని అడిగారు. మరి మనం ఆ 1,00,000కి ఇంకొంచెం ఎక్కువే చేద్దాం. కాకపోతే ముందు వెనుకగా అందరూ ప్రతి ఒక్క మాస్టర్ వికసిత పుష్పమే, ప్రతి ఒక్క మాస్టర్ అనుభవ జ్ఞానాన్ని తప్పనిసరిగా అందరం విని తీరాల్సిందే. పత్రిజీకి పిఎంసి ఛానల్ పెట్టిన కొత్తలో మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే ధ్యాన అనుభవాలు వినటం అని చెప్పారు. మరి పత్రిజీ స్థాయి కలిగిన వ్యక్తే ధ్యానానుభవాలు వింటున్నప్పుడు మరి మనం ఎలా వింటున్నాము, వారి నుంచి ఏ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము? మన వీడియోస్ ఒకప్పుడు 1000, 2000, 3000, 10,000, 12,000 మంది చూసారు. ఇప్పుడు చూస్తుంటే చిన్నగా తగ్గిపోతుంది. అంటే మనకి ఎక్కువ అనుభవాలు ఎక్కువైపోయి వినడం తక్కువైందని అనిపించింది అనమాట. అంటే ఇక్కడ వీడియోని ప్రమోట్ చేయమని నేను అడగట్లేదు. మన అనుభవాలు మన మిత్రులతో, మన కుటుంబ సభ్యులతో మనం పంచుకున్నప్పుడు ఎవరి ద్వారా ఎవరికి వేరే ఏమి వెళ్తుందో చెప్పలేము. నిన్న రీసెంట్ గా కల్పన గారు, సింగర్, ఆవిడ అద్భుతమైన వ్యక్తి. కానీ ఆవిడ అనుభవాలు, ఆవిడ జ్ఞానం అంతా ఏది ఒక క్షణికావేశంలో అది పక్కకు పడి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఎంతో జ్ఞానం ఉన్న వారే అలా ఉన్నప్పుడు మరి మనం మన పక్కన వారిని గమనించుకుంటూ వారికి ఏ అవసరం ఉన్నా కొంచెం మనం కూడా అందుబాటులో ఉండి మన ఇంటిలో మన మిత్రులతో, మన బంధువులతో ఒక పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి అన్న దానిని మనం నిలబెట్టుకుందాం.
అందరం చక్కగా మన సాధన ద్వారా లోకానికి విశ్వశాంతి కోసం, విశ్వ కళ్యాణం కోసం చేస్తున్న మన ఈ కార్యక్రమాల్లో భాగంగా మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటూ పక్క వారికి ఇతోధికంగా సహాయపడదాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సార్. మరి మనందరికి ఇంత జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్న మన పత్రిజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటితో ముగించుకొని సెలవు తీసుకుంటున్నాను. నమస్తే మాస్టర్.